హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో మహీంద్రా 475 డిఐ బండి అనమాట. చాలా తక్కువ ప్రైజ్ అనమాట. ఆల్మోస్ట్ 1,30,000 కన్నా తక్కువ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు. ఇంకా ఫైనల్ అమౌంట్ అయితే కాదనమాట 1,30,000 అనేది. ఈ 1,30,000 కన్నా తక్కువ అయితే చెప్తున్నారు. అలాగే దాంట్లో కూడా ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఫైనల్ ప్రైజ్ అంతా అనేది తెలిసిద్ది అనమాట. అలాగే లొకేషన్ ఎక్కడని తెలిసిద్ది, అలాగే ఏ మోడల్ వెహికల్ అనేది కూడా తెలిసిద్ది. కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. ఎవరికైనా సరే తక్కువ పొలం ఉన్న వాళ్ళకి లేదా వేరే రోడ్ పని మీదుగా ఈడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ వీడియో మొత్తం చూసండి. చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే వెహికల్ అనేది తీర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2008 మోడల్ అనమాట. 2008లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు పైగానే అయిందనమాట. 16 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే వెహికల్ అయితే చాలా కరెక్ట్గా అవుతుందన్నమాట. చాలా నీట్గా ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఓనర్ అయితే ఈడ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు కూడా అయితే ఈడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఒక హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 42 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,20,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ యొక్క 1,20,000లో ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా చూసి తీసుకునే వాళ్ళకి మీకు కొంత అమౌంట్ అనేది తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రిపేర్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి 1,20,000 కన్నా తక్కువలో మీకైతే ఈ యొక్క వెహికల్ అనేది వస్తుందన్నమాట. వెహికల్ వచ్చేసి దేవరపాలెం అనే మండలంలో అవుతుందన్నమాట. దేవరపాలెం అనే మండలంలో అలాగే విలేజ్లో అవుతుంది. కాబట్టి వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి తూర్పుగోదావరి డిస్టిక్లో అవుతుందన్నమాట. తూర్పుగోదావరి డిస్టిక్లో అవుతుందన్నమాట. తూర్పుగోదావరి సైడ్ ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా కండిషన్లు అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. అది కూడా 1,20,000 కన్నా తక్కువగా అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క వెహికల్ అమ్మేసిన తర్వాత వేరే వెహికల్ తీసుకోవాలని అయితే చూస్తున్నారన్నమాట ఓనర్ అనేది. అందుకోసం ఈ యొక్క వెహికల్ అనేది సేల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ ద్వారా చూసి తీసుకున్న వాళ్ళకి అయితే చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. అంటే తక్కువ ప్రైజ్లో తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.